హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ కూడా కార్తీక సోమవార శుభాకాంక్షలు. మరి సోమవారం అంటేనే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. మరి అటువంటిది కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి ఇంక అసలు విశిష్టమైనటువంటి ప్రత్యేకమైన ఫలితాలు ఉంటాయి. మరి అందుకే కార్తీక సోమవారాలు 4 సోమవారాలు కూడా ఎంతో అద్భుతమైనటువంటి రోజులు. మరి అందులో రేపు కార్తీక సోమవారంలో మొదటి సోమవారం అనమాట. అంటే శివాభిషేకం కానీ శివారాధన కానీ చేయడానికి అత్యంత వీలైనటువంటి సమయం ఈ యొక్క కార్తీక సోమవారం అనమాట. మరి అటువంటి కార్తీక సోమవారానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి వ్రత కథ ఉంది. మరి ఈరోజు ఎవరైతే కార్తీక సోమవారం రోజున సోమవారం వ్రతం చేసుకుంటారో వాళ్ళకి శివానుగ్రహం కలిగి మరి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి. మరి అత్యంత అద్భుతమైనటువంటి కార్తీక సోమవార కథని ఈరోజు మనం మన వీడియోలో తెలిసేసుకుందాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే వెంటనే మా ఛానల్ చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మరి మా ఛానల్ని ఈ యొక్క వీడియోని కార్తీక సోమవారం కథ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని లైక్ చేయండి. కార్తీక సోమవారానికి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా. మరి శివారాధన సంబంధించి అద్భుతమైనటువంటి వ్రత కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి అద్భుతమైనటువంటి సోమవార వ్రతాన్ని కథని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దయచేసి అందరూ కూడా దయచేసి వినండి, శ్రద్ధగా వినండి. అలాగే శ్రద్ధగా మరి ఈ కథ అయిన తర్వాత అక్షంతలు గనక నెత్తి మీద వేసుకుంటే కథాక్షంతలు మరి మీ యొక్క శివానుగ్రహానికి పాత్రలు అవుతారు. పూర్వం పాంచాల దేశాన్ని పాంచాల అనేటువంటి ఒక దేశాన్ని పరిపాలించే రాజు ఉండేవాడు. ఆయన పేరు చిత్రవర్మ అనేటువంటి రాజుకి మరి ఎంతో శివారాధన చేసి కానీ నిద్రపోతూ ఉండేవాడు కాదనమాట. అంటే ఎంతో శివభక్తుడు, శివారాధన అంటే ఎంతో ఇష్టం. మరి అంతటి శివభక్తుడికి పిల్లలు లేరనమాట. మరి ఎంతో కాలానికి శివునికి అనుగ్రహం వలన ఒక అందమైనటువంటి ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరే సీమంతిని. మరి సీమంతిని అనేటువంటి ఆ యొక్క కుమారిని మరి ఎంతో అద్భుతంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారనమాట. అలా పెంచుకుంటూ ఉండగానే ఆ యొక్క కుమార్తె యొక్క జాతకాన్ని పండితులతో చూపించడం జరిగింది. అలా చూపిస్తే జాతకులందరూ కూడా ఈమె గొప్ప శివభక్తురాలు, శివానుగ్రహం కలిగి ఉంటుంది, ఈమెకి తిరుగు ఉండదని చెప్తూ ఉన్నారు. కానీ ఒకసారి ఒక జాతకుడు మాత్రం ఈ జాతకురాలికి 16వ ఏట ఈమెకు భర్త అయితే మరణించడం జరుగుతుందని అయితే చెప్పడం జరుగుతుంది. వెంటనే కూడా మరి తల్లిదండ్రులకి మరి ఎంతో బాధ కలుగుతుంది. అయ్యో, నా కుమార్తెకి ఈ విధంగా భర్త మరణిస్తాడనేటువంటి ఒక శాపం ఉందా, జ్యోతిష్యంలో ఈ విధమైనటువంటి ఇది ఉందా అని చెప్పేసి ఎంతో బాధపడిపోతూ ఉంటారనమాట. కానీ కుమార్తెకు మాత్రం తెలియజేయనివ్వరు. మరి సీమంతిని కొన్నాళ్ళకి తల్లిదండ్రుల యొక్క బాధ ఏంటా అని చెప్పేసి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు బాధపడిపోతూ ఉంటారు. మరి అసలు తల్లిదండ్రులు ఎందుకు బాధపడుతున్నారో తెలియక ఆమె విచారిస్తూ ఉండగా ఆమెకి తెలిసిపోతుంది అనమాట. తనకి భర్త 16వ ఏట మరి మరణిస్తాడు అని చెప్పేసి చెప్తారనమాట. అంటే తన పెళ్ళైన కొంతకాలానికి భర్త మరణిస్తారని చెప్పేసి జాతకంలో ఉంది. అది తెలుసుకున్నటువంటి శ్రీమంతిని ఏం చేసిందంటే తన గురువుగారు అయినటువంటి యజ్ఞవల్క మైత్రేయి గారి భార్యని సంప్రదిస్తుంది అనమాట. అంటే తనకి గురువు అయినటువంటి యజ్ఞవల్క మైత్రేయి గారి యొక్క భార్యని సుమిత్రాదేవిని అయితే ఆమె దగ్గరికి వెళ్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా తనకి జాతకంలో మరి తన భర్తకు ఉన్నటువంటి దోషం గురించి చెప్తుంది. అప్పుడు ఆమె గొప్ప శివభక్తురాలు అనమాట, గురువుగారి యొక్క భార్య. మరి ఆమె ఏం సలహా చెప్తుందో తెలుసా? సోమవార వ్రతం గురించి చెప్తుంది. అంటే ఈ సోమవారం నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో పార్వతీదేవిని కానీ శివుణ్ణి కానీ అర్చిస్తారో, అలాగే గంధ పుష్పాక్షంతలతోటి ఎవరైతే మరి ఆ యొక్క పరమేశ్వరుని ఆ యొక్క పార్వతీదేవి సహితంగా పార్వతీ పరమేశ్వరుని ఇద్దరిని కూడా అర్చించి పూజ చేసి అద్భుతంగా ఆ రోజు కనుక సోమవార వ్రతాన్ని కనుక చేసుకుంటారో యాగాదులు చేసినటువంటి ఫలితం వస్తుంది. అలాగే నీకు నీ భర్తకి దీర్ఘాయువు కలుగుతుంది, నీకు ఎటువంటి వైదవ్యము రాదని చెప్పేసి అయితే చెప్తుంది. అంటే ఒక్కసారి కనుక పార్వతీ పరమేశ్వరులకి గనక ధూపదీప నైవేద్యాలతో అలాగే అక్షింతలతో అలాగే పార్వతీ పరమేశ్వరుణ్ణి అద్భుతంగా గనక పూజించి ఆ యొక్క పూజను గనక సోమవారం రోజున గనక చేసినట్లయితే మరి అద్భుతమైనటువంటి ఆ సోమవారం వ్రతం ప్రభావం వల్ల నీకులో జాతకంలో ఉన్నటువంటి దోషం కూడా తొలగిపోతుంది అని చెప్పేసి ఆమె అయితే చెప్తుంది.
వెంటనే అప్పటి నుంచి శ్రీమంతుని ఏం చేస్తుందో తెలుసా, ప్రతిరోజు కూడా ప్రతి సోమవారము కూడా సోమవార వ్రతాన్ని విధిగా ఆచరిస్తుంది. ఉదయాన్నే లేచి స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని షోడశోపచారాలతో పరమావతి పరమేశ్వరుని పూజ చేసి యజ్ఞ యాగాదులు చేసినటువంటి ఫలితంతో పాటు మరి అక్షతలు గంధాక్షతలు సమర్పించి స్వామివారికి అద్భుతంగా ఆ రోజు సోమవారం అంతా కూడా ఉపవాసం ఉండి శివారాధన చేసి ఆ యొక్క వ్రతాన్ని అయితే దీక్షతోటి ఆమె ఆచరిస్తూ ఉంటుందన్నమాట. అలా కొన్నాళ్ళు చేస్తూ ఉండగానే ఆమెకి ఒక గొప్ప రాజుతోటి మరి వివాహం అవుతుంది. మరి అలా వివాహం అవ్వగానే కొన్నాళ్ళకి ఏమవుతుందో తెలుసా, రాజు విహారయాత్రలకు అని చెప్పేసి గంగానది ఒడ్డున బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే మరి ఈమెకు 16వ ఏట రాగానే దోషం ఉంది కదా, మరి ఆ దోషానికి అనుకున్నట్టుగానే ఆ దోషానికి తగ్గట్టుగానే ఆ యొక్క రాజు ప్రయాణించేటువంటి పడవ ఏదైతే ఉందో, మరి రాజకుమారుడు ప్రయాణించే పడవ మరి గోదావరిలో మునిగిపోతుంది, గంగానదిలో మునిగిపోతుంది అనమాట. అలా మునిగిపోతే మరి రాజుతో వచ్చిన వాళ్ళు అందరూ కూడా ప్రాణాలు కోల్పోతారు. కానీ రాజు మాత్రం ఆ యొక్క నీటిలోనే మరి కొట్టుమిట్టు ఆడుతూ ఉండగానే అక్కడ ఉన్నటువంటి నాగకన్యలు ఎవరైతే నాగకన్యలు ఉంటారో మరి గమనించి ఆ యొక్క రాజుని తీసుకెళ్ళి తన రాజు అయిన తక్షకుడి దగ్గరికి తీసుకెళ్తారనమాట. అలా తక్షకుడి దగ్గరికి తీసుకెళ్ళగానే తక్షకుడు ఈ యొక్క రాజకుమారుని చూసి ఈయన యొక్క పూర్తి వృత్తాంతం అంతా ఎరిగి ఏం చేస్తాడనంటే తక్షకుడు అతనికి తిరిగి ప్రాణం పోసి ఆ యొక్క నాగలోకంలోనే వండుకోమని చెప్పేసి రాజకుమారుని అయితే వేడుకుంటాడు. అప్పుడు రాజకుమారుడు ఈ యొక్క తనకి ఇలా ఇంతటి గొప్ప స్థితి రావడానికి గల కారణం ఏంటని చెప్పేసి మరి ఆ యొక్క తక్షకుడిని అడగగానే మరి అప్పుడు నాగేంద్రుల వారు ఏం చెప్తారో తెలుసా, నీ భార్య ఎంతో భక్తి శ్రద్ధలతో శివారాధన చేసింది, అందుకే ఈరోజు నీకు అపముచ్చి దోషం ఉన్నా కానీ తొలగిపోయింది, నువ్వు పూర్ణ ఆయువును కలిగి ఉన్నావు అని చెప్పేసి తక్షకుడు అయితే చెప్తారు. అప్పుడు తక్షకుడికి ఆ యొక్క రాజకుమారు తక్షకుడికి నమస్కరించి మరి నా తల్లిదండ్రులను కూడా నేనైతే వదిలేసి వచ్చాను కదా, మరి నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారో నేను చూసుకోలేదు, నా భార్యను కూడా నేను చూసుకోలేదు, తిరిగి మళ్ళీ నన్ను మరి భూలోకానికి పంపించమని చెప్పేసి అయితే వేడుకుంటాడు. అప్పుడు తక్షకుడు ఆ యొక్క రాజకుమారుడికి ఏం చేస్తారనంటే అమృతం ఇచ్చి ఒక గిన్నె నిండా కూడా అమృతం ఇచ్చేసి నువ్వు వెళ్ళి రావచ్చు అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. అప్పుడు శ్రీమంతుని దేవి ఏమవుతుందంటే తన భర్త తిరిగి రాడు అని తెలిసిపోయింది. తన భర్త యొక్క నావ గోదావరిలో కొట్టుకుని పోయిందని చెప్పేసి తెలియగానే శ్రీమంతుని దేవి ఏం చేసింది అని అంటే ఇంకా భక్తి శ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరుని పూజించడం మొదలుపెట్టిందనమాట. మరి తన తండ్రి అలాగే మరి తన తల్లి వీళ్ళందరూ కూడా ఎంతో వాపోయారు. అలాగే సహగమనం చేయడానికి కూడా తాను సిద్ధపడుతుంది శ్రీమంతుని దేవి. కానీ తండ్రి ఒప్పుకోడు, ఎందుకంటే భర్త శవం కనిపించకుండా నువ్వు సహగమనం చేయకూడదు అని చెప్తారనమాట. అప్పుడు ఇంకా మరింత భక్తి శ్రద్ధలతో తన భర్త జాడ కనిపించాలి, తన భర్త ఎలాగైనా బతకాలని చెప్పేసి భక్తి శ్రద్ధలతో సోమవార వ్రతాన్ని ఆచరిస్తూనే ఉంటుంది. మరి తన వ్రత మహా ప్రభావం వల్ల మరి రాజకుమారుడు తిరిగి బతికి మళ్ళీ కూడా వస్తాడనమాట. పైకి వచ్చి భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడు అని అంటే ఫస్ట్ తాను కోల్పోయినటువంటి రాజ్యాన్ని తన తల్లిదండ్రుల్ని కాపాడి తర్వాత ఆ యొక్క శ్రీమంతుని దేవి దగ్గరికి వచ్చి మరి శ్రీమంతుని దేవికి అయితే మళ్ళీ తిరిగి కలుసుకుంటాడు. ఈ విధంగా శ్రీమంతుని దేవిని కలుసుకున్న తర్వాత అంతటి మహత్యానికి కారణం నీవు చేస్తున్నటువంటి సోమవార వ్రతం శివయ్య వ్రతం అని చెప్పేసి రాజకుమారుడు తనకి జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా చెప్తారనమాట. అలా చెప్పగానే శ్రీమంతుని ఎంతో సంతోషించి అలాగే ఆర్యవర్మ రాజు తన కూతుర్ని అలాగే తన అల్లుడిని కూడా తీసుకుని వెళ్ళి గొప్పగా రాజ్యాభిషేకం చేసి పట్టాభిషేకం చేసి గొప్పగా అప్పటి నుంచి శివ అనుగ్రహంతో ప్రతి సోమవారం కూడా ఈ యొక్క సోమవార వ్రతాన్ని తలుచుకుంటూ ఈ యొక్క సోమవార వ్రతాన్ని అద్భుతంగా చేస్తూ ఉంటారు. మరి ఈ సోమవార వ్రతం యొక్క అది యొక్క మహత్యం వలన చనిపోయిన వారు బతుకుతారు, అలాగే డబ్బు లేని వారు డబ్బు సంపాదిస్తారు, ధనం లేని వారు ధనాన్ని సంపాదిస్తారు, అలాగే మరి ఉద్యోగం లేకపోయినా కానీ ఉద్యోగం వస్తుంది, అలాగే దారిద్ర్యాన్ని పోగొట్టుకుంటారు, అలాగే మరి ఎటువంటి సమస్య ఉన్నా కానీ దాన్ని పోగొట్టుకునేటువంటి అద్భుతమైనటువంటి ఉపాయంగా ఈ సోమవార వ్రతాన్ని చెప్తూ ఉంటారనమాట. అందుకే ఈ సోమవార వ్రతం రోజున అద్భుతంగా కార్తీక సోమవారం రోజున ఎవరైతే ఈ యొక్క సోమవారం వ్రత కథ విని ఆ కథాక్షంతలు తలపై వేసుకుంటారో వాళ్ళందరికీ కూడా శివానుగ్రహం కలుగుతుందని చెప్పేసి శాస్త్రాలు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అత్యంత అద్భుతమైనటువంటి ఈ సోమవారం రోజున శివానుగ్రహం కోసం అద్భుతమైనటువంటి సోమవారం కథని విని మరి అలాగే సోమవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం పార్వతీ పరమేశ్వరుని పూజించి పుష్పాదులతోటి అలాగే
అభిషేకాలతోటి పాలాభిషేకాలతోటి స్వామివారిని పూజించి ఆ యొక్క అభిషేకం యొక్క జలాన్ని కనుక ఎవరైతే తీసుకుంటారో, అలాగే ఈ సోమవారం కథాన్ని ఎవరైతే విని అక్షతలు వేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇటువంటి ప్రభావం అద్భుతమైనటువంటి ఈ యొక్క మరి ప్రభావం కలుగుతుందని, అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి మీరు ఎంతమంది ఈ సోమవారం వ్రతాన్ని ఇప్పటివరకు చేసుకున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.